అందరికీ వెల్కమ్ టు టాలీ డిజిటల్ గురు ఆన్లైన్ క్లాసెస్ అండి. ప్రీవియస్ వీక్లో మన పేడ్ స్టూడెంట్స్కి ఇచ్చిన ఎంసీక్యూస్ రిలేటెడ్ వాటి ఆన్సర్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. 1 by 1 జాగ్రత్తగా చూడండి. ఎవరైతే ఆన్సర్స్ తప్పు పెట్టారో వాళ్ళు వాటిని కరెక్ట్ చేసుకోండి. కానీ డన్. ఫస్ట్ అడిగింది ఏంటంటే మిమ్మల్ని, టీడీఎస్ ఆన్ షాప్ రెంట్ ఎక్స్పెన్సెస్ ఈజ్ డాష్ టు ది ఆర్గనైజేషన్. అంటే షాప్ రెంట్ మీద మనం డిడక్ట్ చేస్తున్న టీడీఎస్ అనేది మన బిజినెస్కి ఏమవుతుంది అని అంటున్నారు. ఓకే అండి, దీనికి ఆన్సర్ ఏంటి? ఫస్ట్ ఆన్సర్ చెప్పేస్తాను. దీనికి ఆన్సర్ వచ్చేసరికి లయబిలిటీ ఎందుకు అవుతుంది అనేది ఎక్స్ప్లెనేషన్ అండి. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు షాప్ రెంట్ అనేది 1 lakh ఉందనుకోండి. ఓకే అండి, ఈ రెంట్ అనేది మన బిజినెస్కి ఏమవుతుంది? ఎక్స్పెన్సెస్. రెంట్ మనం పే చేసేటప్పుడు ఇక్కడ టీడీఎస్ రూల్ ఏంటి? ప్రజెంట్ ఉన్న ఇయర్లో అయితే ఇయర్లీ 2,40,000 దాటితేనేమో 10% టీడీఎస్ కట్ చేయాలి అని. నెక్స్ట్ ఇయర్స్ నుంచి కనుక అయితే, అంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి మంత్లీ 50,000 దాటింది అంటే 10% టీడీఎస్ డిడక్ట్ చేయాలి. అంటే ఆ రూల్ మీకు ఆల్రెడీ తెలుసు, ఆ గ్రూప్లో అప్డేట్ కూడా చేశాను. ఇప్పుడు 1 lakh కాబట్టి, అంటే ఇక్కడ మీకు అమౌంట్ ఏం చెప్పలేదు, ఏదైనా టీడీఎస్ కనుక కట్ చేస్తే అదేమవుతుంది? ఆ టీడీఎస్ అనేది మన బిజినెస్కి లయబిలిటీ అవుతుంది అనేది చూస్తున్నాం. దీనిని మనం టీడీఎస్ కట్ చేస్తే ఎంత కట్ చేస్తాం? 10%. అదంటే 10,000 డిడక్ట్ చేస్తాము. రిమైనింగ్ 90,000 బిజినెస్ ఓనర్కి పే చేస్తాం. ఓకే అండి, టోటల్ ఎక్స్పెన్సెస్ ఎంత? 1 lakh. ఈ రెంట్ ఈ 1 lakhని ఎక్స్పెన్సెస్ కింద బుక్ చేస్తాము. పే చేసేది 90,000 పే చేస్తాము. ఈ 10,000 మన బుక్స్లో ఎలా రాసుకుంటాము అని అడిగామన్నమాట. ఓకే అండి, ఈ బుక్స్లో మన బుక్స్లో ఎలా రాస్తాం? ఈ 10,000 మనది కాదు, బిజినెస్ ఓనర్ది. వాళ్ళకి సంబంధించిన అమౌంట్, వాళ్ళకి సంబంధించిన ట్యాక్స్ని మనం డిడక్ట్ చేసి గవర్నమెంట్కి పే చేస్తున్నాం. కాబట్టి మనం పే చేసే వరకు మన బుక్స్లో ఎలా రాసుకుంటాం? లయబిలిటీ లాగా రాసుకుంటాం. ఓకే అండి, మన బిజినెస్ అంటే అది మనకేమవుతుందో లయబిలిటీ. ఆ 10,000 మనకు లయబిలిటీ లాగా మన బుక్స్లో రాస్తాం. నెక్స్ట్ మంత్ పే చేసినప్పుడు ఆ లయబిలిటీని 0 చేసేస్తాం. ఓకే అండి, డన్. ఇక్కడ దీనికి ఆన్సర్ ఏంటి? లయబిలిటీ. నెక్స్ట్, యూనియన్ టెరిటరీలో ఉండే వాళ్ళు ఇంట్రా స్టేట్ ట్రాన్సాక్షన్ కనుక జరిగితే అప్పుడు ట్యాక్సెస్ అనేవి ఏమి లెవీ చేస్తారు అని చెప్పుకున్నాం. ఇప్పుడు మనము ఏపీ కానీ, తెలంగాణ కానీ, తమిళనాడు కానీ ఇవన్నీ ఎలా ఫామ్ అయ్యాయి? స్టేట్ లాగా ఫామ్ అయ్యాయి. ఈ కేసెస్లో ఏమవుతుంది? విత్ ఇన్ ది స్టేట్ కనుకైతే సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అనే ఈ ట్యాక్సెస్ లెవీ అవుతాయి. ఓకే అండి, అవుట్ సైడ్ ది స్టేట్ అంటే వేరే స్టేట్ కనుక సేల్ చేస్తూ ఉంటే ఐజిఎస్టీ అనేది లెవీ చేస్తాం. ఓకే అండి, ఇక్కడ మనం స్టేట్గా ఫామ్ అయిన వాటి గురించి కాదు మాట్లాడేది, యూనియన్ టెరిటరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాం. యూనియన్ టెరిటరీలో అక్కడ అంటే ఆల్రెడీ మన క్లాసెస్లో చూసాం, అక్కడ స్టేట్ గవర్నమెంట్ ఉండదు, అక్కడ యూనియన్ గవర్నమెంట్. కాబట్టి అక్కడ ఏమొస్తుంది? సిజిఎస్టీ కామనే, ఎస్జిఎస్టీ బదులు యూటీజిఎస్టీ అని వస్తుంది. ఆల్రెడీ చూసాం మనం. ఓకే అండి, ఇక్కడ విత్ ఇన్ ది యూనియన్ టెరిటరీ అంటే విత్ ఇన్ ది స్టేట్ అంటే విత్ ఇన్ ది యూనియన్ టెరిటరీ కనుకైతే సిజిఎస్టీ, యూటీజిఎస్టీ అనేది లెవీ అవుతుంది. దానికి ఆన్సర్ ఇది. అదే యూనియన్ టెరిటరీలో బిజినెస్ చేస్తూ వేరే స్టేట్లో అమ్మితే ఏమవుతుంది? అప్పుడు ఐజిఎస్టీనే వస్తుంది. ఓకే, ఇక్కడ మనం అడిగింది విత్ ఇన్ ది విత్ ఇన్ ది టెరిటరీ, దాని గురించి మాట్లాడాం. కాబట్టి ఇక్కడ సిజిఎస్టీ, యూటీజిఎస్టీ వస్తుంది అనేది ఇక్కడ ఆన్సర్. చాలా మంది ఫస్ట్ సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అని ఆన్సర్ పెట్టారు. కొందరు ఒక 5-6 మెంబర్స్ సిజిఎస్టీ, యూటీజిఎస్టీ అనే ఆన్సర్ పెట్టగానే మిగతా వాళ్ళందరూ కూడా ఆప్షన్ టిక్ చేయడం మొదలు పెట్టారు. ఓకే అండి, దీనికి ఆన్సర్ ఏంటి? సిజిఎస్టీ అండ్ యూటీజిఎస్టీ. నెక్స్ట్, సిజిఎస్టీ వాల్యూ ఎంత, జిఎస్టీ రేట్ ఎంత, టోటల్ ఇన్వాయిస్ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. ఓకే అండి, ఇక్కడ మనం మన క్లాసెస్లో క్లియర్గా చెప్పుకున్నాం. ఫస్ట్ దీన్ని ఎలా థింక్ చేయాలి? ఫస్ట్ ట్యాక్సబుల్ వాల్యూ నీట్గా రాస్తాను. ట్యాక్సబుల్ వాల్యూ ఏమైనా ఇచ్చాడా? ఏమి ఇవ్వలేదు. జిఎస్టీ రేట్ 18% అంటే ఇక్కడ మనకి సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ఇస్తున్నాడు కాబట్టి అలానే రాద్దాం. సిజిఎస్టీ రేట్ ఎంత అవుతుంది? 9% అవుతుంది. ఎస్జిఎస్టీ రేట్ ఎంత అవుతుంది? 9% అవుతుంది. నెక్స్ట్, టోటల్ ఇన్వాయిస్ వాల్యూ అండి, ఇక్కడ మనకి ఇచ్చినది ఏంటి? సిజిఎస్టీ వాల్యూ ఇచ్చాడు ఎంత? 3,36,150 అండి. మనల్ని అడుగుతున్నది టోటల్ ఇన్వాయిస్ వాల్యూ కనుక్కోమంటున్నాడు. ఓకే అండి, మనల్ని దీన్ని కనుక్కోమంటున్నాడు. దీనికి నేను మీకు సింపుల్గా చెప్పాను. ఏమని చెప్పాను? మనకి ఇచ్చిన వాల్యూని
దాని పర్సంటేజ్తో డివైడ్ చేయండి, అప్పుడు 1% ఎంత అని తెలుస్తుంది, దాంతో మనకి ఏమి కావాలో దాన్ని మల్టిప్లై చేయండి అన్నాను. ఇక టోటల్ ఇన్వాయిస్ వాల్యూ అంటే ఎంతకి ఈక్వల్ చూడండి, ట్యాక్సిబుల్ వాల్యూ 100 అనుకుంటే ఇది 9 ఇది 9 కలిపితే టోటల్ ఇన్వాయిస్ వాల్యూ ఎంత అవుతుంది, 118 అవుతుంది. అప్పుడు దీన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, సిజిఎస్టీ వాల్యూ ముందు దాన్ని డివైడెడ్ బై చేయాలి కాబట్టి 3,36,150 డివైడెడ్ బై ఎంత, 9తో డివైడెడ్ బై చేయాలి, డివైడెడ్ బై 9 వేస్తాము ఇంటూ మనకు కావాల్సింది టోటల్ ఇన్వాయిస్ వాల్యూ కాబట్టి 118 రాస్తాం. ఓకే, ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. ఇలా క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఆన్సర్ ఏమొస్తుంది, ఈ ఆన్సర్ వస్తుంది 44,07,300. ఇది నేను మీకు క్లియర్గా చాలా ఎగ్జాంపుల్స్తో చెప్పాను. ఇక్కడ కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు. కొందరు చూడండి రాంగ్ ఆన్సర్స్ కూడా పెట్టారు, అలా పెట్టకూడదు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఇది 44,07,300. దీనికి సంబంధించి యూట్యూబ్లో కూడా ఒక వీడియో పెట్టాను క్లియర్గా అర్థమయ్యేలాగా, లేదంటే ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. ఓకే అండి. నెక్స్ట్ ప్రొపరేటర్ ఒక 1000 రూపాయలు డ్రా చేసుకున్నాడు తన పర్సనల్ యూజ్ కోసం. ఓకే, దానికి ఎంట్రీ ఏమొస్తుంది, ఫస్ట్ కరెక్ట్ ఎంట్రీ ఏంటో చూద్దాం. ఇక్కడ మనకి ఇచ్చింది అంటే ఎంట్రీని రాంగ్ రాశారు, దానికి మీరు రెక్టిఫికేషన్ ఎంట్రీ ఎలా రాస్తారు అని అడుగుతున్నారు. మనకి కరెక్ట్ ఎంట్రీ ఏంటి, డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ అని 1000 ఇది కరెక్ట్ ఎంట్రీ పడాలి. ఓకే అండి. కానీ రాంగ్ ఎంట్రీ పడింది. ఏమని పడింది, డ్రాయింగ్స్ ప్లేస్లో ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అని పడిందంట. అంటే దానికి ఎంట్రీ ఏమని రాశారు వాళ్ళు, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ అని రాశారు 1000. ఇక్కడ మనకి చూడండి క్రెడిట్ వైపు కరెక్ట్గానే రాశారు, క్యాష్ కరెక్ట్గానే రాశారు. ఓన్లీ డెబిట్ వైపే డ్రాయింగ్ బదులు ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అనేది పడింది. ఓకే, దీని రెక్టిఫికేషన్ ఏంటి రాయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ డ్రాయింగ్స్ అనేది డెబిట్ వైపు పడాలి కదా, కాబట్టి ఫస్ట్ డ్రాయింగ్స్ని డెబిట్ వైపు రాసేస్తాం. ఎందుకని అది అంతకుముందు పడలేదు కాబట్టి డ్రాయింగ్స్ని డెబిట్ వైపు రాస్తాం. నెక్స్ట్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అనేది డెబిట్ వైపు రాయకూడదు, అసలు రాయనేకూడదు, కానీ బై మిస్టేక్ దాన్ని డెబిట్ వైపు రాశారు. బై మిస్టేక్ డెబిట్ వైపు రాస్తే దాన్ని 0 చేయాలి అంటే మిస్టేక్గా రాస్తే దాన్ని డెబిట్ వైపు మిస్టేక్ రాస్తే దాన్ని మార్చాలంటే ఏం చేయాలి, క్రెడిట్ వైపు రాయాలి. అదే క్రెడిట్ వైపు మిస్టేక్ రాస్తే డెబిట్ వైపు తీసుకెళ్ళాలి. మీకు ఆల్రెడీ మన క్లాసెస్లో చెప్పాను, ఏమని చెప్పాను, మ్యాథమెటిక్స్లో అయితే మనము కొట్టువేయడాలు ఇవన్నీ ఉంటాయి. అకౌంట్స్లో మనం ఏమి కన్వే చేయాలి అన్నా కూడా జర్నల్ ఎంట్రీ త్రూనే కన్వే చేయాలి. కలపాలి అన్న జర్నల్ ఎంట్రీనే, తీసివేయాలన్న జర్నల్ ఎంట్రీనే, రెక్టిఫికేషన్ చేయాలి అన్న ఏం చేయాలన్న జర్నల్ ఎంట్రీనే. ఇక్కడ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ దీన్ని తీసివేయాలి అంటే దాన్ని ఎరేజ్ చేయాలంటే ఏం చేయాలి, డెబిట్ వైపు ఉన్న దాన్ని తీసుకొచ్చి క్రెడిట్ వైపు రాయాలి. టు ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అని రాయాలి 1000. దీనివల్ల ఏమవుతుంది, డ్రాయింగ్స్ డెబిట్ వైపు 1000 కరెక్ట్గా వెళ్తుంది, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ డెబిట్ వైపు 1000 ఉంది కదా, దాన్ని ఇక్కడ క్రెడిట్ వైపు రాయడం వల్ల ఏమైంది, అది నలిఫై అయిపోతుంది, అంటే అది 0 అయిపోతుంది. అంటే దీనికి కరెక్ట్ ఎంట్రీ అంటే ఇది డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్ టు ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అని ఈ రెక్టిఫికేషన్ ఎంట్రీ రాయాలి. చాలా మంది కదా దగ్గర 21 మెంబర్స్ తప్పు ఆప్షన్ సెలెక్ట్ చేశారు, ఓన్లీ 12 మెంబర్స్ మాత్రం కరెక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేశారు. చూడండి ఇంటర్వ్యూస్లో ఇలాంటివి కూడా అడుగుతారు. ఓకే, ఇవన్నీ ఎప్పుడు మాన్యువల్ అకౌంటింగ్ చేసేటప్పుడు ఈ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎంట్రీస్ అనే ఇవి బాగా తెలియాల్సి ఉండేది, కానీ ఇప్పుడు అంత అవసరం లేదు. కానీ ఇంటర్వ్యూలో మిమ్మల్ని టెస్ట్ చేయడానికి మీకు థియరిటికల్ నాలెడ్జ్ బాగా ఉందా లేదా, మీకు సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉందా లేదా అని టెస్ట్ చేయడానికి ఇలాంటివి అడుగుతారు. కాబట్టి మీరు ఇలాంటివి అడిగినా కానీ చెప్పడానికి మీరు సిద్ధంగా ఉండాలి. ఓకే, దీనికి ఆన్సర్ ఏంటి, ఇది డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్ టు ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అకౌంట్. నెక్స్ట్ క్లోజింగ్ స్టాక్ అనేది ఎక్కడ కనిపిస్తుంది, P&L అకౌంట్లో కనిపిస్తుంది, బ్యాలెన్స్ షీట్లో కనిపిస్తుంది. కాబట్టి బోత్ ఆఫ్ ది అబోవ్, ఈ రెండిట్లో ఉంటుంది కాబట్టి బోత్ ఆఫ్ అబోవ్ దీనికి ఆన్సర్ పెట్టాలి. కొందరు ఓన్లీ బ్యాలెన్స్ షీట్ అన్నారు, కొందరు ఓన్లీ P&L అకౌంట్ అన్నారు. చూడండి P&L అకౌంట్లో ట్రేడింగ్ అకౌంట్, ఓకే అండి, P&L అకౌంట్లో ఇటువైపు క్లోజింగ్ స్టాక్ అని కనిపిస్తుంది కదా, నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్లో కూడా కరెంట్ అసెట్స్లో క్లోజింగ్ స్టాక్ అని కనిపిస్తుంది కదా, అంటే ఇది 2 చోట్ల కనిపిస్తుంది కాబట్టి 2 ఆప్షన్స్ కాబట్టి బోత్ ఆఫ్ ది అబోవ్ అది మీరు టిక్ చేయాలి. నెక్స్ట్ ఈ వే బిల్ ఎప్పుడు అప్లికేబుల్ అవుతుంది, దీనికి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, సింపుల్. 50,000 వాల్యూ
కన్జన్మెంట్ వాల్యూ 50,000 దాటితే ఈ వే బిల్ అప్లికబుల్ అవుతుంది. ఈ వే బిల్ జనరేట్ చేయాలి. ఓకే అండి. చాలా మంది దగ్గర 40 మెంబర్స్, అంటే అందరూ కూడా కరెక్ట్గానే పెట్టారు. ఓకే అండి. డన్. నెక్స్ట్, కాంట్రా యూజ్డ్ ఫర్ ఎంట్రీస్ బిట్వీన్. ఓకే అండి. అంటే ఇక్కడ కాంట్రా ఎంట్రీస్ రాసేటప్పుడు వేట్ కేసెస్లో, ఏ లెడ్జర్స్ కేసెస్లో కాంట్రా ఎంట్రీస్ రాస్తాము అని అడుగుతున్నారు. ఓకే అండి. ఓన్లీ క్యాష్, ఓన్లీ బ్యాంక్, లేదా క్యాష్ అండ్ పార్టీనా, దేని గురించి అడుగుతున్నారు అంటే కాంట్రా ఎంట్రీస్ అనేవి క్యాష్ అండ్ బ్యాంక్ ఈ రెండింటి కేసులో, అంటే డెబిట్ వైపు కానీ క్రెడిట్ వైపు కానీ అయితే క్యాష్ బ్యాంక్ కానీ, లేదంటే ఓకే అండి క్యాష్ కానీ, క్యాష్ బ్యాంక్ కానీ, బ్యాంక్ క్యాష్ కానీ, బ్యాంక్ కానీ. ఓకే అండి. నేను అంటే ఎంట్రీ చెప్పేస్తున్నాను, ఆల్రెడీ క్లాసెస్ విన్న వాళ్ళకి అర్థమైంది, లేదంటే నేను ఏదో చెప్పేస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఓకే అండి. డన్. క్యాష్ అండ్ బ్యాంక్ ఈ కాంబినేషన్తో డెబిట్ అండ్ క్రెడిట్లో ఈ రెండు కాంబినేషన్స్తో కనుక వస్తే వాటిని కాంట్రా ఎంట్రీస్ లాగా పరిగణిస్తాం, వాటిని కాంట్రా ఓచర్లో రాస్తాం. డన్. ఇదండి ప్రీవియస్ వీక్లో మిమ్మల్ని ఎంసిక్యూస్ మన గ్రూప్లో అడిగిన అవి. స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ కనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నెక్స్ట్ ఈ వీడియోని మన యూట్యూబ్లో పెట్టబోతున్నాం కదా. చూడండి, మన క్లాసెస్ అనేవి లైవ్ క్లాసెస్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ రెండు ఉంటాయి. మీకు అంటే వర్క్ చేస్తున్న వాళ్ళకైతే రికార్డెడ్ క్లాసెస్ బెటర్గా ఉంటుంది. టైమింగ్స్ అడ్జస్ట్ అవుతాయి అనుకున్న వాళ్ళు లైవ్ క్లాసెస్ కూడా రావచ్చు. మీకు కోర్స్ రిలేటెడ్, ఫీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కనుక తెలుసుకోవాలి అనుకున్నట్లయితే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.